హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను తక్కువ అమౌంట్తో మనము ఎక్కువ అమౌంట్ ఎలా దాచుకోవాలనేది అయితే చెప్తానండి. అంటే 10 రూపీస్ 20 రూపీస్తోనే 6,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటేను. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. డబ్బులు ఎలా దాచుకోవాలి, వేటి మీద ఇన్వెస్ట్ చేయాలి, వేటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అన్నీ కూడాను. ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతేను ఈ వీడియోలో అయితే నేను 10 రూపాయలు 20 రూపాయలు ఉపయోగించి 6,000 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను. ఎలా సేవ్ చేసుకున్నాను, ఏ పద్ధతిలో సేవ్ చేసుకున్నాను అనేది చెప్తానండి. అది కూడాను 1 ఇయర్ కండి. తక్కువ అమౌంటే కదండి, 10 రూపాయలు 20 రూపాయలు అంటేను. ఈ తక్కువ అమౌంట్తోనే మనము 6,000 అంటే పెద్ద అమౌంటే. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ఒకేసారి 6,000 పెట్టి మనం ఏ వస్తువు కొనుక్కోలేము కదా. 6,000 అనే కాదులేండి, ఎక్కువ అమౌంట్ పెట్టి ఇంకా ఎంత ఎక్కువైనా కానీ మనము ఒకేసారి డబ్బులు మొత్తం పెట్టేసేసి కొనుక్కోలేము మనం మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళము. అలాంటప్పుడు ఇలా చక్కగా రోజుకి 10 రూపాయలు 20 రూపాయలు అలా దాచుకుంటూ చక్కగా ఒక పెద్ద అమౌంట్ అయితే చేసుకొని ఆ అమౌంట్తో అయితే మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చండి. మన ఛానల్లో మంచి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ఇక్కడ ఇలా రాసి అయితే చూపిస్తున్నానండి మీకు. మీరు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అయితే వేసేసేసుకోండి. ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10 రూపాయల చొప్పున దాచుకోండి. తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 20 రూపాయలు దాచుకోండి. తర్వాత 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 20 రూపాయలు దాచుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10 రూపాయల చొప్పున దాచుకున్నాం కదా, అప్పుడు 100 రూపాయలు అయితే అవుతాయండి. తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 20 రూపాయల చొప్పున 10 రోజులు అయితే దాచుకుంటాము, అప్పుడు 200 రూపాయలు అయితే అవుతాయి. మళ్ళీ తర్వాత 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 20 రూపాయలు దాచుకుంటాం, అంటే ఏదో 10 రోజులు కదా. ఇంకప్పుడు అవి కూడా 200 అయితే అవుతాయి. మొత్తము కూడితేను 500 అయితే అవుతాయండి. మనం 30 రోజులు ఉన్న నెలలో 500 రూపాయలు అయితే దాచుకుంటామండి. 30 రోజులు ఉన్న నెలలో 4 నెలలు అయితే ఉంటాయండి. అవి కూడాను 4 నెలల్లోనూ 500 దాచుకుంటాము, అప్పుడు మొత్తము 2,000 అయితే అవుతాయండి. తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నెల గురించి అయితే చెప్తాను. ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నుంచి మనము 10వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10 రూపాయల చొప్పున దాచుకోవాలి. సేమ్ మనము ఆ నెలలో అలా దాచుకుంటాము, 30 రోజుల నెలలో అలా దాచుకుంటాము, 31 రోజుల నెలలో కూడా అలానే దాచుకుంటాము, ప్లస్ ఫిబ్రవరి నెలలో కూడా అలానే దాచుకుంటాము. కాకపోతే 31 రోజుల నెలలో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కదా 30 రోజుల నెల కన్నా. మీ ఫిబ్రవరి నెలలో ఏమో తక్కువ అయితే ఉంటాయి కదా, అలా అయితే వేసి చూపిస్తున్నానండి మీకు. ఇవన్నీ చక్కగా బాక్స్లో అయితే దాచుకోండి. ప్రతి నెల ఒకే డబ్బాలో దాచుకోండి. అలా అయితేనే మనం డబ్బులు అనేటివి సేవ్ చేసుకోగలము. ఇంకా తర్వాత 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10 రూపాయలు అన్నాను కదా. తర్వాత 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 20 రూపాయల చొప్పున దాచుకోండి. ఇంక ఇప్పుడు 1 నుంచి 10వ తారీఖు వరకు అంటే 10 రోజులు 100 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 18 రోజులు అండి 20 రూపాయలు దాచుకుంటాము. అప్పుడు 18 × 20 అప్పుడు 260 రూపాయలు అయితే దాచుకుంటామండి మనము. తర్వాత మొత్తం టోటల్ అయితేను 260 ప్లస్ 100 రూపాయలు 360 రూపాయలు అయితే దాచుకుంటాము. ఈ ఫిబ్రవరి నెలలో మనము 360 రూపాయలు అయితే దాచుకుంటామండి. మనకి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా, ఆ 12 నెలల్లో మనం ఇలా అయితే దాచుకుంటామని డబ్బులు. ఈ డబ్బులన్నీ కూడా ఒక బాక్స్లో అయితే దాచిపెట్టేసేసుకోండి. ప్రతి నెల డబ్బులు కూడా ఒకే బాక్స్లో వేసుకోండి. రోజు వేసుకోవాలి డబ్బులు, రోజు దాచుకోవాలండి. ఇంకా తర్వాత 31 రోజుల నెలల గురించి చెప్తాను. ఈ 31 రోజుల నెలలో కూడాను అంతేనండి. ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10 రూపాయల చొప్పున దాచుకోవాలి. తర్వాత 11వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు 20 రూపాయలు అయితే దాచుకోవాలండి. ఇది 31 రోజుల నెల అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనము 10 రూపాయల చొప్పున దాచుకున్నాం కదా, అప్పుడు 10 × 10 100 రూపాయలు. తర్వాత మనము 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 20 రూపాయల చొప్పున దాచుకున్నాం కదా. తర్వాత మళ్ళీ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 20 రూపాయల చొప్పున దాచుకున్నాం. మొత్తం మనము 520 రూపాయలు అయితే దాచుకుంటామండి. ఈ 520 రూపాయలు అనేది 31 రోజుల నెలలో 520 రూపాయలు దాచుకుంటాము. తర్వాత ఈ 31 రోజుల నెలలు 7 నెలలు అయితే ఉంటాయండి. అప్పుడు 520 × 7 3,640 రూపాయలు అండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఇక్కడ 30 రోజుల నెలలో 4 నెలలు ఉంటాయి అని చెప్పాను కదా. ఏప్రిల్ నెలలో 30 రోజులు అయితే ఉంటాయి, జూన్ నెలలో 30 రోజులు ఉంటాయి, సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి, నవంబర్ నెలలో కూడా 30 రోజులు ఉంటాయి. ఈ 4 నెలలు కలిపి మనము 2,000 రూపాయలు దాచుకుంటాము. ఇంకా తర్వాత 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి అని చెప్పాను కదా. అవి జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబర్ నెలలో 31 రోజులు అయితే ఉంటాయండి. ఇంక ఇప్పుడు టోటల్ అయితే ఎంత దాచుకున్నామో చూపిస్తానండి. ఫస్ట్ అయితేను మనము 30 రోజుల నెలలో 500 రూపాయల చొప్పున 4 నెలలు అయితే దాచుకుంటాం కదా, అప్పుడు 2,000 అయితే అవుతాయండి. ఆ 2,000 అయితే ఇక్కడ వేసి చూపిస్తున్నాను. ఇంకా తర్వాత మనము 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి కదా, 7 నెలలో 3,640 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. తర్వాత ఫిబ్రవరి నెలలో 360 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇప్పుడు టోటల్ మొత్తం కలిపితేను 6,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. చక్కగా ఈ పద్ధతిలో కనుక మనీ దాచుకోండి. మనకు కావాల్సినవి మనమే కొనుక్కోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిని. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. 5 రూపీస్ నుంచి ఎలా దాచుకోవాలో కూడా చూపించానండి నేను.
అండ్ 2 రూపీస్ నుంచి ఎలా దాచుకోవాలో కూడా చూపించాను. తక్కువ అమౌంట్తోనేనండి, తక్కువ అమౌంట్తోనే మనలాంటి మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళము దాచుకునే విధంగానే చూపిస్తున్నాను నేను. అంటే తక్కువ డబ్బులతోనే మనము ఎక్కువ డబ్బులు ఎలా దాచుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి మన వీడియోస్లో. ఇప్పుడు ఈ వీడియోలో అయితేను 10 రూపాయలు 20 రూపాయలు దాచుకుంటూ నేను 30 రోజుల నెలలో అయితేను 500 రూపాయలు అయితే దాచుకున్నానండి. ఈ 500 రూపాయలని 4 నెలలు అయితే దాచుకుంటాము. అంటే 30 రోజుల నెలలో మనకి 4 నెలలు అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెలలో, ఈ నెలలో అయితేను 500 రూపాయలు అయితే దాచుకుంటామండి. తర్వాత ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి కదా, ఆ ఫిబ్రవరి నెలలో అయితేను 10 రూపాయలు 20 రూపాయలు దాచుకుంటూ మనము 360 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. తర్వాత ఇంకా 31 రోజుల నెలలు ఉంటాయి కదండి, ఆ 31 రోజుల నెలలో అయితేను 520 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఆ 31 రోజుల నెలలో ఏమేంటాయంటేను జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఈ 7 నెలల్లోనూ మనము 520 రూపాయలు దాచుకుంటాము. ఇదే పద్ధతిలో ప్రతి నెల ఇలానే దాచుకున్నారనుకోండి, 500 రూపాయలు దాచుకుంటాం కదా, 30 రోజులు ఉన్న నెలలో 500 × 4 అంటే 4 నెలలు దాచుకుంటాం కాబట్టి అప్పుడు 2000 అయితే అవుతాయండి. ఫిబ్రవరి నెల ఒక నెల కాబట్టి 360 రూపాయలు అవుతాయి. తర్వాత ఇంకా 31 రోజుల నెలలో మనము 520 రూపాయలు దాచుకుంటాం కదా, అవి 7 నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి. 7 నెలలు ఇలానే దాచుకోవాలి. ఇలానే దాచుకున్నారనుకోండి అప్పుడు మనము 520 × 7 3640 రూపాయలు అయితే సేవ్ చేసుకోగలం ఈ 31 రోజులు ఉన్న నెలల్లో. చక్కగా ఈ పద్ధతిలో డబ్బులు దాచుకొని ఒకసారి ట్రై చేయండి. 1 ఇయర్ కండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితేను 1 ఇయర్కి చక్కగా 6000 అయితే సేవ్ చేసుకోవచ్చు. అది కూడాను మనం ఇంట్లో ఖర్చులు పెట్టే వాటిల్లోనే 10 రూపాయలు 20 రూపాయలు సేవ్ చేసుకొని చక్కగా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవాలనుకున్నా కానీ మీ ఇష్టం. మన ఛానల్లో ఉన్నాయి కొన్ని ఎక్కువ సేవ్ చేసుకునే వీడియోస్ కూడాను. అంటే రోజుకి 100 రూపాయలు సేవ్ చేసుకునే వీడియోస్ ఉన్నాయి, 200 రూపాయలు సేవ్ చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అనేటివి. లేదు మీకు ఇలా 1 ఇయర్ దాకా ఇలా దాచుకోవటం ఇంట్లోనే ఇష్టం లేదు అనుకున్నారనుకోండి, ఈ డబ్బులు అనేటివి తీసుకువెళ్ళి పోస్ట్ ఆఫీసులో కానీ ఇంకా బ్యాంక్స్లో కానీ వాటిలో అయితే కట్టుకోండి. ఏదో ఒకటి ఇంకా ఉంటాయి కదండి గోల్డ్ స్కీమ్స్ అని, వాటిలో అయినా కట్టుకోవచ్చండి. ఈ డబ్బులు అనేటివి ఇంట్లో ఉంటే మేము ఖర్చు చేసేస్తాము అని మీకు అనిపిస్తే గోల్డ్ స్కీమ్లో కట్టుకోండి. గోల్డ్ స్కీమ్ 11 మంత్స్ అయితే కట్టుకోవాలండి. ఇంకా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అయితే 2 ఇయర్స్ 5 ఇయర్స్ అలా అయితే ఉంటాయండి. ఇలానే దాచుకుంటారు అని మీకు అనిపిస్తే, ప్రతి నెల ఇలానే దాచుకుంటామని మీకు అనిపిస్తే ఇంకా ప్రతి నెలలో కూడాను ఇలానే దాచుకొని వాటిల్లో అయితే డబ్బులు అనేటివి దాచుకున్నారనుకోండి వడ్డీ కూడా వస్తుందండి. ఇంట్లో ఉంచుకుంటే వడ్డీ అయితే ఏం రాదు కదా, వాటిలో దాచిపెట్టుకుంటే వడ్డీ అనేది వస్తుంది. అండ్ అవి సేఫ్ కూడాను, గవర్నమెంట్ సంబంధించినవి కదా పోస్ట్ ఆఫీసెస్ అవి. ఒకసారి చక్కగా ఇలా దాచుకొని చూడండి మీరే. ఈ 6000కి మనం చక్కగా గోల్డ్ కాయిన్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే పట్టీలైనా కొనుక్కోవచ్చు అండి. అంటే వెండి వస్తువులైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు వెండి కూడాను బాగా రేట్ అయితే పెరుగుతూ ఉందండి. వెండి వస్తువులైనా కొనుక్కోవచ్చు. మనం ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొనలేని అనేటివి ఉంటాయి కదా, అవి అయితే చక్కగా ఇలా 1 ఇయర్ పాటు సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చు. మీరు 1 ఇయర్ పాటు మేము ఇలా డబ్బులు దాచుకోలేము, ప్రతి నెల ఇలానే దాచుకుంటూ ఉండలేము అని మీరు అనుకున్నారనుకోండి, అలాంటి చాలామంది అలా అనుకునే వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళ కోసం కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. అంటే 2 మంత్స్ డబ్బులు ఇలానే ఎంతో కొంత ఇలా రోజుకి ఇలా కొంచెం కొంచెం దాచుకుంటూ 2 మంత్స్ మనం ఎంత దాచుకోవచ్చు అనే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియోని. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, గోల్డ్ మీద ఇంకా ల్యాండ్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఎక్కువ. వెండి వస్తువులు కానీ అలాంటి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఇలా డ్రెస్సెస్ కానీ ఫర్నిచర్స్ కానీ వాటి మీద తక్కువ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉన్నాను కదా ప్రతి వీడియోలోనూ. అలా చేస్తేనే మనకి ఎంతో కొంత దాచిపెట్టిన దానికి యూజ్ అనేది ఉంటుందండి. వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసారనుకుంటే మీకు ఈ వీడియో నచ్చితేనే కదా చూస్తారు, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఈ వీటి మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి, మేమైతేను అలానే ఇన్వెస్ట్ చేసుకుంటామండి. ఎక్కువ వస్తువులు అయితే కొనము ఇంట్లోకి. నేను ఇలా దాచుకున్న డబ్బులతో నాకు కావాల్సినవి అయితే కొనుక్కుంటాను. వేస్ట్ ఖర్చులు అనేటివి చేయనండి. మెయిన్ వేస్ట్ ఖర్చులు చేయకుండా ఉంటే మనము డబ్బులు అనేటివి చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ ఉంటేనే కదా చూస్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.